అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేయాలి, దానికి సంబంధించిన సర్వే చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈజీ ఎస్పీడీసీఎల్ సిఎండి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సెట్ నుంచి వచ్చిన డైరెక్టర్ గారికి, అట్లనే ఎస్పీడీసీఎల్ నుంచి వచ్చిన డైరెక్టర్స్ గారికి, సిజిఎం గారికి, ఇతర విద్యుత్ అధికారులకి, ఇక్కడికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్స్, మండల ఆఫీసర్స్ అందరికీ, గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం. రంగాలుగా ముందుకు తీసుకెళ్తున్నాం, మోడల్గా తీసుకెళ్ళిపోతున్నాము. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మిగతా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇట్లా. సో అందులో మనకి గ్రామాల్లో ప్రజల నుంచి, ఇక్కడున్న పెద్దల నుంచి, ఇక్కడున్న స్పెషల్ ఆఫీసర్ నుంచి చాలా వరకు సపోర్ట్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ మన గ్రామాన్ని ఒక సోలరైజేషన్లో ఒక మోడల్ విలేజ్గా తీసుకోవాలి. అంటే ప్రతి ఇంటికి కూడా ఒక సోలార్ ఉండాలి, అట్లానే ప్రతి పంప్ సెట్కు కూడా సోలార్ ఉండాలి. దాంతో మనము ఈ విద్యుత్ని సేవ్ చేయడమే కాకుండా ఎక్స్ట్రా ఎనర్జీ ఏదైనా వస్తే దాన్ని మళ్ళీ మనం వేరే వాళ్ళకి ఉపయోగపడుతున్నట్టు కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఎన్విరాన్మెంట్ని మనము కాపాడుకోవచ్చు. సో అందులో భాగంగా మన విలేజ్ని మోడల్ విలేజ్గా సెలెక్ట్ చేసుకోవడం మన అదృష్టం. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఒకసారి సిఎండి సార్ మాట్లాడేటప్పుడు కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎట్లా చేస్తాం, సర్వే చేసిన తర్వాత ఎట్లా పోతాం అనేది కూడా చెప్పడం జరుగుతుంది. సో మనం అందరం కలిసి ఈ విలేజ్ని, కొండారెడ్డిపల్లి విలేజ్ని ఒక మోడల్ సోలార్ విలేజ్గా, మొదటి సోలార్ విలేజ్గా కూడా చూపించాలి. సో దానికి మీ అందరికీ సహకారం కావాలి. మేము కూడా 100% సహకారం ఇచ్చి దీన్ని మోడల్ విలేజ్గా చేయడం. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేమందరం ఈరోజు వచ్చి ఈ ఫస్ట్ మీటింగ్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ తర్వాత మన అధికారులందరూ గ్రామాల్లో లోడ్ ఎంత ఉంది అనేది ఒక యాక్చువల్ అసెస్మెంట్ చేస్తారు. ఆల్రెడీ మన ఎస్సీ గారు చెప్పినట్లు గ్రామంలో 499 ఇంటి కనెక్షన్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన లోడు దాదాపు 500 కిలోవాట్లు. అలానే వ్యవసాయానికి సంబంధించిన 867 మోటార్లు ఉన్నాయి. ఈ మోటార్లకు దాదాపుగా ఒక 4500 కిలోవాట్ లోడ్. అంటే ఈ విధంగా ఈ లోడ్ ఎంత కావాలి, అంటే ఎన్ని ప్యానెల్స్ పెట్టాలి, ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది ఒక పూర్తిగా ఒక డీటెయిల్ సర్వే ఈరోజు మనం మొదలు పెట్టేసి బహుశా ఒక వారం రోజుల 1 వీక్లో కంప్లీట్లీ డీటెయిల్గా ఇంటికి వచ్చి మీ ఇంటి దగ్గర మీ లోడ్ ఉందా, మీకు రూఫ్ టాప్ ఉంటే స్థలం ఉందా, ఎంత కావాల్సిన స్థలం ఉందా, అందరికీ స్థలాలు ఉన్నాయా రూఫ్ టాప్లో, లేదా వేరే ఎక్కడైనా కామన్ ప్లేస్లో పెడదామా. అలానే పొలాల్లో ఉన్న మీటర్లకు ఒక్కొక్క మీటర్కి దాదాపుగా మనకు 10 కిలోవాట్, అంటే ఒక 5 HP మోటార్ ఉందంటే పొలాల్లో అంత స్థలము అందరూ కలిసి ఒకటే చోట పెట్టుకోవాలని నిర్ణయిస్తారా, లేదా ఒక్కొక్క మోటార్కి సపరేట్ ప్యానెల్ పెడదామా. అవన్నీ రకాలుగా డీటెయిల్గా అనలైజ్ చేసేసి ఈ లోడ్ని పూర్తిగా సోలార్ మీద షిఫ్ట్ చేయడానికి మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాము. దానికి మా తరఫు నుంచి ఏం రిక్వెస్ట్ అంటే, దయచేసి అందరూ ఈ టీం వచ్చినప్పుడు మీరు వాళ్ళకు ఓపెన్గా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 రైతులు ఉన్నారు, నా మోటార్కి సపరేట్, నీ మోటార్కి సపరేట్, అందరు సపరేట్ ప్యానెల్స్ పెట్టుకుందామా, లేదా అందరూ కలిసి ఒకటే భూమిని ఐడెంటిఫై చేసి చెప్తారా, లేదా ఏ విధంగా చేద్దాం. సో అందరూ కలిసి ఆ నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సి ఉంటాయి. మా టీం అందరి దగ్గరకు వస్తారు, అందరూ ఒక్కొక్క డైరెక్షన్లో కొంతమంది రైతులతో అక్కడ, కొంతమంది రైతులతో ఇక్కడ మాట్లాడి మీకు డీటెయిల్గా మా ప్రాజెక్ట్ రిపోర్ట్లో, సర్వేలో అది మనకు తేలాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఈ సర్వే మొత్తం కంప్లీట్ అయిపోతే దాని తర్వాత దానికి కావాల్సిన ఫండ్, ఆ ఫండ్ ఎలా మొబిలైజ్ చేయాలనేది కూడా నెక్స్ట్ డెసిషన్ ఉంటుంది. సో అది మనం ఇప్పుడే దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది మోడల్ విలేజ్ చేయాలనుకుని మన రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది కాబట్టి మనం ఏదో విధంగా దీన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించుకున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.